రా- రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకపు ఆశలపై విజయం నీకుందా? లోకపు ఆశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? యేసుని ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. శ్రమలలో సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలలో సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలో స్తుతియాగం నీకుందా? ఎల్లవేళలో స్తుతియాగం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో
యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? రావ విశ్వాసం నీకుందా? థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. పేరు వచ్చిన సోదరిమణులకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. చక్కని రాకడ పాట మనం విన్నాం. రావయ్య యేసునాథ వేగమే రావయ్య అని. ఈ రాకడ దినాలు కాబట్టి ప్రభువుకి పాటలు మనం పాడుకోవాలి. మన ప్రార్థన, మన పాటల పుస్తకంలో క్రైస్తవ సునాద గీతములో రాకడను గురించిన పలు కీర్తనలు మన మధ్య ఉన్నాయి కనుక మనం ఆయన రావయ్య అని, ప్రభువైన యేసు రమ్మని మనము ప్రార్థన చేయాలని అపొస్తలుడైన యోహాను కూడా మనకు ప్రకటన గ్రంథంలో తెలుపుతున్నాడు. కాబట్టి ఆయన మనం కోరుకోవాలి. మొదటి రాకడలో వచ్చి మనల్ని రక్షించాడు, రెండవ రాకడలో వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. కనుక ఆ ప్రభువుని రమ్మని ఆహ్వానించే బాధ్యత సంఘమైన మన మీద ఉంది. కాబట్టి మరి రమ్మని పిలిచేవారుగా ఉండాలా. రమ్మని పిలిచేటప్పుడు అంతా పని జరిగించి, ప్రభు చిత్తం జరిగించి, ప్రభు పనిని జరిగించి, ఏం చేయమన్నాడు అవన్నీ జరిగించి మనం సిద్ధంగా ఉండి రమ్మనాలి. హెచ్చరికతో కూడిన పాట. మరి లోకపు ఆశల్ని జయించాలంట. ఏకాంత ప్రార్థన కావాలి, భార్యాభర్తల ప్రార్థన కావాలి, కుటుంబ ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి. ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. మరి ఆత్మల విషయమైన భారం మనకు ఉండాలంట. కేవలం రక్షించబడి గుడికి వెళ్ళి ప్రార్థన చేసి చందాలిచ్చడం మాత్రమే కాకుండా ఆత్మ విషయమైన భారం ఉందా? ప్రతి ఒక్కరము ఆత్మని సమీకరించాలి ప్రభువుకి. నాతో కూడా సమకూర్చని వాడు నాకు విరోధి అన్నాడు ప్రభు. మరి ఆత్మలు ఏవైనా ఒక్కటైనా రక్షించుకున్నామా? ప్రభువుకు ఒట్టి చేతులతో వెళ్తామా? హెచ్చరికతో కూడిన పాట. స్తుతించే నాలుక మనకు ఉండాలని, మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఎల్లవేళలో దేవుని స్తుతించే అవకాశం, ఆ స్తుతి యాగం కలిగి జీవించాలని పాట పాడుకున్నాం. పాట పాడిన సోదరి రజనీని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యంలో నుండి 135వ కీర్తనలో 135వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 5వ వచనం ఎవరైనా గట్టిగా చదువుతారా? 25వ 135వ కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చాలు. అవసరాన్ని బట్టి తిరిగి మరికొన్ని వచనాలు మనం చదువుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్పవాడైనా మా గొప్ప తండ్రి, మరొకసారి మీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మేము నిన్ను స్తుతించుటకు మీరే కారణభూతుడవు. ఆకాశమును విశాలపరిచి భూమిని అందరి సమస్తమును తండ్రి ఆయన సృష్టించి సమస్తమును జరిగిస్తూ నిర్వహిస్తున్న దేవుడవు. దేవా, నీవు పిలువగా అవన్నీ నిలుస్తాయి తండ్రి. మానవునికి విధేయత లేదు కానీ దేవా, సృష్టి అంతా కూడా మా కొరకు మీరు సృష్టించారు. అన్ని జలచరాలు సృష్టిలో ఉన్న ప్రతిదీ మీ మాట వింటూ ఉండగా, మాట వినని మా కొరకు ప్రభువా నాయన ప్రేమతో దిగి వచ్చిన మీ ప్రియ కుమారుని బట్టి, మీ ఏర్పాట్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా రక్షణకే మీకు పూజలు. అవును తండ్రి, సూర్యోదయం ఎదుర్కొని సూర్యాస్తం వరకు స్తుతింపదగిన దేవుడు, అధిక స్తోత్రమునకు పాత్రుడు, నిత్య స్తోత్రమునకు పాత్రుడు తండ్రి. నాన్న మన పాటలను బట్టి మీరు పూజనీయుడు ప్రభా, పరిశుద్ధుడు, నీతి కలిగిన దేవుడు. దేవాన్ని ఇలాంటి దేవుడు ఎవరు లేరు.
ఎవరితో పోల్చలేము, ఎవరితో సాటి చేయలేని సత్యదేవుడు, గొప్ప దేవుడు, ఆశ్రయ దుర్గమైనందుకు, సంఘానికి పెళ్లి భర్త అయినందుకు, మా కొరకు తిరిగి రానైనందుకు, మొదటి రాకడిని బట్టి స్తోత్రం, రెండవ రాకడిని బట్టి మీకు స్తోత్రం. ఈ లోకము నుండి, లోక ఆశల నుండి, లోక పాపము నుండి, సాతాను నుండి ప్రభా నాయన ఈ యొక్క ప్రభా పితృమైన భూలోకము నుండి రోగాలు దేవానైన తండ్రి, బాధలు, కష్టాలు తండ్రి, నన్ను శ్రమలు వీటన్నిటి నుండి విడిపించనై నీవు రానైనందుకు నీ స్తోత్రం. రాకడ గురించిన పాట విన్నాము. రాకడ సమయంలో నీ చిత్తమంతా నెరవేర్చి ప్రభువా నిన్ను రమ్మని పిలవడానికి సిద్ధపాటును మీరు అనుగ్రహించమని, సిద్ధపాటు కొరకై ప్రతిరోజు మీ వాక్యమును జూమ్ ద్వారా ఇస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభువానైనా నీ కార్యాలను వినగలుగుతూ ఉన్నాము. దేవా, ఈరోజు మా వినికిడిలో చదవబడిన ఈ యొక్క 135వ కీర్తన 5వ వచనంలో ధ్యానంలోకి మమ్మల్ని నడిపించండి. అనేక విషయాలు చూస్తున్నాం, గ్రహించడం లేదు, చదువుతున్నాం, వింటున్నాము. ప్రభా, విధేయత లేని వారంగా అంత నిర్లక్ష్యంతో ఉన్నాం. ప్రభావం లేకుండా చేయమని తదేక దీక్షతో మీ వాక్యం విని దాని ప్రకారం జరిగించుట కృపనిమ్మని నీ ఆత్మతో నన్ను వినే బిడ్డలను కూర్చుని ఆలకించే బిడ్డలను మీరు దీవించి మీ నామని గణపరుచుకోమని, మీరు చేసిన మేళకే వందనాలు చెల్లిస్తూ వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. చేరువచ్చిన ప్రజలందరి కొరకై దేవుని స్తుతిస్తూ ఉన్నాము. వందనీయుడు, కీర్తనీయుడు, స్తుతికి పాత్రైన ప్రభువుని బట్టి వందనాలు. ఇలాంటి దినాలు ఇంకెన్ని అనుభవిస్తామో మనకు తెలియదు. యుద్ధ దినాలు మనం చూస్తున్నాం. యుద్ధం రోజు రోజుకి పుంజుకుంటానే ఉంది. ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు. కనుక రాకడను సూచించే ఈ దినాలను బట్టి దేవుడు ప్రతిరోజు ఒక్కొక్కటి మనకి ఇస్తున్నాడంటే ఒక్కటిని మనం పోగొట్టుకోకూడదు. రూతు బోయజు పొలములో ఏరుకుని కూర్చుకొని తాను తిని తృప్తి పొంది మూట కట్టుకొని అక్కడికి రాని అత్తగారికి అందించినట్టుగా మనము ప్రతి వాక్యమును ఏరుకొని కూర్చుకొని దాని ప్రకారం జీవిస్తూ హృదయంలో మూట కట్టుకున్న వాళ్ళమై ప్రవర్తిస్తూ అనేకులకు అందించవలసిన వారంగా ఉన్నాం. పగలల్లో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. మనం వినినవి వినని వారు కొరకు ఎంతమందికి అందజేస్తున్నాం. పిచ్చాపాటి మాటలు మాట్లాడకుండా, పొద్దుపోని మాటలు మాట్లాడకుండా జీవవాక్యములను ఒక్కొక్కరు మాట్లాడుకుంటా ఉంటే మనందరి విషయమై యెహోవాను స్మరించుచుండు వారికి రాయబడిన గ్రంథం ఏం పేరు? దాని పేరు, గ్రంథం పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది. కనుక మన పేర్లు ఎక్కువ సార్లు అందులో లిఖించబడాలంటే ఆయన గురించి మాట్లాడుకోవాలి. మన పిల్లలతో, తోడుకోడళ్ళతో, ఫ్రెండ్స్తో, ఇరుపరుగు వారితో, సహోదరులతో ఫోన్స్లో మనం మాట్లాడేటప్పుడు పనికి మాలిన మాటలు కాకుండా ఈ జీవ వాక్యమును ఇతరులకు అందించే వారిగా ఉండాలి. ఈరోజు ఏ మాటలతో దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో చూడండి. 135వ కీర్తన 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఈ కీర్తన వ్రాసిన వాడు ఎవరో చెప్పగలరా? 134వ కీర్తన యాత్ర కీర్తన రాయబడింది. 137వ దావీదుదే అని రాయబడింది. ఇక్కడ 34లో పేరు లేదంటే దావీదుదే అని అర్థం. 135 పైన శీర్షికలో పేరు లేదంటే అది దావీదుదే అని అర్థం. అట్లయితే ఈ 5వ మాట ఆయన మాట్లాడింది ఎవరంట? దావీదే. ఏమంటున్నాడు? యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును, నాకు తెలుసు అంటున్నాడు ఆయన. యెహోవా ఎలాంటివాడు, నీవు నేను ఏమని ఎరుగుదాం. యేసు ప్రభు ఎలాంటివాడు, పరిశుద్ధాత్ముడు ఎలాంటివాడు, త్రిత్వము ఎలాంటివాడు, త్రియేక దేవుడు ఎలాంటివాడు, ఏమి చేసినవాడు, ఆయన గురించి మన ఎరుక ఏమిటి అని మనం ఈరోజు ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభుని గురించి నీకేం తెలుసు? బైబిల్ని గురించి నీకేం తెలుసు?
దేవుని గుణగణాలు నీకేమి తెలుసు? నీవు గ్రహించింది ఏంటి? నీవు ఏమని ఆయన గురించి చెప్పగలవు? ఆయన విషయంలో నీ అనుభవం ఏంటి? నీ అనుభవ సాక్ష్యం ఏంటి? నా అనుభవ సాక్ష్యం ఏంటి? ఎంతవరకు యేసు ప్రభుని అర్థం చేసుకుంటున్నాం? భార్యాభర్తలు చనిపోయే పర్యంతం జీవించిన భార్య భర్తకు అర్థం కాడు, అలాగే భర్తకు భార్య అర్థం కాదు, పిల్లలకు తల్లిదండ్రులు అర్థం కాదు, తల్లిదండ్రులకు పిల్లలు అర్థం కాదు. ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు, అన్నిదా భావిస్తూ ఉంటారు, వాస్తవాన్ని మాట్లాడారు, అబద్ధమును మాట్లాడి గ్రహింపు లేని మాటలు ఎన్నో మాట్లాడుతుంటే మనకి ఎంతో దుఃఖం అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనల్ని అర్థం చేసుకోరు, మన చర్చి వారు మనల్ని అర్థం చేసుకోరు. కామెంట్స్, విమర్శలు, వీటన్నిటిని బట్టి ఒకరినొకరు సరిగా ఎరగలేకపోతున్నాం. కానీ దేవుని గురించి ఎంత మనకు తెలుసు? దేవుడు మనకి ఎన్నడూ చెడుపు చేయలేదు. ఆయన మనల్ని ఎంతగా అర్థం చేసుకున్నాడో. మనం పుట్టక మునిపే నేలమట్టి రవ్వంతైనా సృజించబడక మునిపే మన రక్షణ విషయంలో ఆయన మన కొరకు చేసిన మేళ్ళు ఎంత గొప్పవో. మనము గాలి వంటి వారమని తెలిసి విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారమని, గడ్డి వంటి వారమని, కేవలం నిమిత్తం మాత్రమని ఎరిగి కూడా మనం ప్రేమించిన ప్రేమ, పాపులని తెలిసి ప్రేమించిన ప్రేమ ఎంతో గొప్పది. మనం చెడ్డవారమై ఉండగా అదియో ఎరిగి ఉండి మంచివారినిగా చేయడానికి యేసు ప్రభు ఎంత బృహత్ కార్యమును చేశాడో, సిలువలో రక్షణ కార్యమును చేశాడో మనం ఎరుగుదు. ఎంత మట్టుకు ఎరుగుదు, మన సిలువను ఎంత మట్టుకు ఎరుగుదు, ఆయన ప్రభావాన్ని ఎంత మట్టుకు ఎరుగుదాం. అన్నిటికంటే మించింది ఆయన ప్రేమ, ఆయన మంచితనమైన, సాత్వికమైన, నిదానం, నిబ్బరం ఎంత మాత్రం మనకు అర్థమైంది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాల విషయంలో దేవుడు ఎంత మన గురించి ఆలోచిస్తున్నాడు, ఎంతగా థింక్ చేస్తున్నాడు, ఎంతగా చింతిస్తున్నాడో, మనం అంటే దేవునికి ఎంత మిన్నైన ప్రేమయో ఆయన గురించి మనం ఏమెరుగుదు. దావీదు అంటున్నాడు, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఎప్పుడు అన్నాడు ఈ మాట? గొల్యాతును ఆయన హతమార్చేటప్పుడు ఆయన అన్నాడు కదా, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని అందరు తెలుసుకుంటారని. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని అందరు తెలుసుకుంటారు. నయమాన్ ఏమన్నాడు? ఇశ్రాయేల్ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడని ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. తెలుసుకున్నారు వారి అనుభవంలో. పసిపిల్ల వంటిది దేహంను కలిగిన వాడే కుష్ఠరోగి బాగైనప్పుడు ఎంత మంచి స్టేట్మెంట్ ప్రభుని గురించి ఇచ్చినాడు. అలాగ మనము ఎరుగుదము. కొద్దిమంది ఇచ్చిన సాక్ష్యాలు. హన్నా ఏమని పేరు పెట్టింది దేవునికి? పేరు పెట్టి అనంత జ్ఞానం. రైట్, సైన్యములకు అధిపతి యెహోవా. నువ్వు చిన్న దేవుడు కాదు, క్షుద్ర దేవుడు కాదు, నీవు సైన్యములకు అధిపతి. దేశంలో, ప్రపంచంలో ఎన్ని ఎన్ని జనాలు ఉన్నారో అన్ని దేశపు జనుల సైన్యాలన్నిటికీ అధిపతి నీవని ఒక స్త్రీ ఎంతగా ఆలోచించింది దేవుని గురించి. ఎంత టైం స్పెండ్ చేసింటే ఆయన గురించి అంత పెద్ద మాట ఆమె చెప్పగలిగిందిగా చూస్తున్నాం. అలాగే ఐగుప్తులో నుండి వచ్చిన స్త్రీ అయిన హాగరు ప్రభుని గురించి ఏమని పేరు పెట్టగలిగింది? చూచుచున్న దేవుడు నీవే. చారా ఏం కష్టపెడుతుందో చూచుచున్న దేవుడు నీవేనింది. ప్రియులారా, మన అనుభవంలో, మన కష్టాలలో, మన ఆనందాలలో, మన దుఃఖాలలో మనం ప్రభువు చూస్తున్న దేవుడని ఎరుగుదమా? చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు, మరణాలు వచ్చినాడు ముఖ్యంగా ఏమనుకుంటారంటే, దేవుడు గుడ్డివాడు, నా ప్రార్థన వినలేదా, నా కష్టం చూడలేదా అని చాలా సులభంగా అనేస్తాం. మరి ఒక అన్యుల్లో నుండి వచ్చిన స్త్రీని అనింది, చూస్తున్నావు కదయ్యా నువ్వు. అవును, చూచుచున్న దేవుడు. ఇంకా యోబు ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడనియు, ఆయన తర్వాత భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. ఈ చర్మం అంతా చీకిపోయిన తర్వాత నేను మళ్ళా బాగైతానని చెప్పాను. ఎంత నిరీక్షణతో ఉన్నాడో. మనకున్న
పత్రికలు లేవు, ఆయనకి ఇన్ని 66 గ్రంథాలు లేవు, ఈవెన్ ధర్మశాస్త్రం కూడా లేదు. దేవుని గురించి ఎంత మంచి ధ్యానం చేశారో, ఎంత మంచి భావమును వారు కలిగి ఉన్నారు దేవుని విషయమే. వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి మనం వింటున్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ ఆయన ఎరుగుతున్నాడు, నీవు గొప్పవాడనియు అని. మన దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేరు. దేవుళ్ళన్నిటి మీద ఆధిపత్యం, అధికారం కలిగిన వారు అని ఆయా భక్తులు చెప్పుచుండగా, దేవుడు గొప్పవాడు అంటే మరి అది దీని గురించి విస్తరించి మనం చెప్పుకోవడానికి ముందుగా ఈయన అన్నమాట, దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును, నా అనుభవ సాక్ష్యం ఇది, నేను ఎరుగుదును అంటున్నాను. మరి దేవుని ఎంత మట్టుకు మనం ఎరుగుదుము? తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. ఎంత మాత్రం దేవుని గురించి మనకు తెలుసు. ఎవరైనా మరొకరు చదువుతారా? వేరే వారు చదివితే అలర్ట్గా ఉంటాము. ఒకరే చదివితే బైబిల్ గ్రంథం ఓపెన్ చేయడం లేదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బరియా క్రైస్తవుల వలె దేవుని వాక్యం అలా ఉందో లేదో అని వాళ్ళు స్టడీ చేసి పరిశీలన చేస్తూ వచ్చారు. మరొకరు తీతు పత్రిక 1:16 చదువుతారా? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇక్కడంట పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలోనే రాయబడతా ఉంది. ఏమని తీతు అంటున్నాడు, వారు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులు అని రాయబడింది. మనం కూడా కొత్త నిబంధన కింద ఉన్న వాళ్ళమే. దేవుని ఎరుగుదు, మేము క్రైస్తవులము, మేము చర్చికి వెళ్ళే వాళ్ళము, బైబిల్ మా ఇంట్లో ఉంది, అనుదిన పఠన చేస్తున్నామని చెప్పుకొని చిన్నామే కానీ పరిశుద్ధులము, నీతిమంతులము, విశ్వాసులము, సంఘ ప్రియులమని చెప్పుకొని చిన్నామే కానీ మనలో ఎవరిలోనైనా ఇవన్నీ ఉన్నాయేమో చూసుకుందాం. చూడండి ఏమంట, దేవుని ఎరుగుతున్నాము అని చెప్తూ అసహ్య కార్యములు చేస్తున్నామంట, అవిధేయులమంట. ప్రతి సత్కారం విషయంలో చేసుకునే వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళకు ఉంది కాబట్టి చేస్తున్నారు, మేము ఎక్కడ చేసేది, మాకే లేదు అనుకుంటూ సత్కారం విషయమే భ్రష్టులముగా ఉంటామంట. కొద్దిమంది సత్కారం విషయంలో దేవుడు సత్కారం చేయమని చెప్పాడు. మరి దేవుని నమ్ముకుని ఊరికనే ఉండడానికి మాత్రమే కాదు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. నా వంతు నేను, మీ వంతు మీరు, ఎవరి వంతు వాళ్ళు సత్క్రియలు చేయడానికి సిద్ధముగా ఉండాలని కూడా మనం చదువుకుంటాం. ఇదే తీతు పత్రికలో కూడా రాయబడింది, తిమోతి పత్రికలో కూడా రాయబడింది. సత్క్రియల కొరకు సిద్ధపడిన స్త్రీలుగా కూడా మనకు ఉండాలి, సత్క్రియలో మనం ధనముగా ఉండాలి. కానీ అలాంటివి ఏవి మనము చేయకుండా రక్షించబడికే కూర్చొని వెళ్ళిపోయి ఆమెనైన వాళ్ళగా ఉండకూడదు. ఇక్కడ ఇంకో మాట ఉంది, భ్రష్టులునై ఉండి, సత్కార విషయములు చేయకుండా భ్రష్టులై ఉండి దుష్కార్యములు చేస్తూ ఉన్నాము. భ్రష్టులై ఉండి అంటే ఏ విషయంలో భ్రష్టులమై ఉన్నాము? పరిశుద్ధులమే, నీతిమంతులమే, మా పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని అనుకుంటున్నామే, బైబిల్ చదువుతున్నాము అని అనుకుంటున్నామే, కానీ దేవుడు మీరు ఎరుగుతున్నామని చెప్తున్నారు కానీ మీరు భ్రష్టులై ఉన్నారు అని చెప్తే ఏంటా భ్రష్టులు? ఏమిటి, దేని విషయమై భ్రష్టులై ఉన్నామంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి, ప్రక్కనే ఉంది కదా. 2వ తిమోతి 3:4 వచనం చదువుతారా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 3:4 ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 5 చదవనాక చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. 7, 8 కూడా చదవండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును
చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం వారి అవివేకం ఎలాగో తేటపరచబడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను కనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే ఇక్కడ ఏ విషయంలో మనం భ్రష్టులమంట? విశ్వాస విషయంలో భ్రష్టులు అని రాయబడింది. విశ్వాసులమే గాని అనుదిన విశ్వాసం ఉండదు. అవివేకులంట. ఇలాంటి వాళ్ళు మోషేను ఎదిరించిన వారు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా రాయబడినాయి. వీళ్ళు ఎవరంట? ఎన్నే ఎంబ్రే అని వారు. వీరు విశ్వాస భ్రష్టులు, అవివేక హృదయాలు, అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చుతారు. వారి అవివేకము తేటపరచబడుతుంది. ఈ స్త్రీల యొక్క అవివేకం కూడా బయటపడుతుంది. ఇక ముందుకు వారు సాగనే సాగరు, ఎదుగుదల ఉండదు. వీరే విశ్వాస భ్రష్టులు అని రాయబడింది. సత్క్రియల విషయంలో భ్రష్టులుగా ఉంటూ విశ్వాస విషయంలో భ్రష్టులుగా ఉంటున్న వీళ్ళు ఇక ముందుకే సాగని వీళ్ళు, అవి వారి అవివేకం ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు బయలుపడుతుంది అని అంటూ, ఎవరు వీళ్ళంటే ఎన్నే ఎంబ్రే అని వారి పేర్లు కూడా దేవుడు రాయించాడు. మీరు ఎప్పుడైనా విన్నారండి ధర్మశాస్త్రంలో కానీ, ఒకవేళ ఈ పెంటట్యూక్ ఈ 5 కాండాల్లో ఎన్నే ఎంబ్రేల పేరు మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎవరైనా? మోషే కాలంలోనే ఉన్నారంట, మోషేని ఎదిరించినారంట. ఎవరైనా చూసారా ఇంతవరకు ఎన్నే ఎంబ్రేల పేరు చూసారండి? విన్నారా? నేనుగా ఎక్కడ చదవలే, నాకు ఎక్కడ వాళ్ళు దొరకలే. కానీ ఎక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు? రెండవ పత్రికలో కనిపిస్తున్నారు. మరి వీళ్ళు ఎలాగ ఎరగగలిగారో మనకైతే తెలియదు. కానీ ఎన్నే ఎంబ్రేలు ఆ దినాల్లో మోషేని ఎదిరించారంట. మోషేని ఎదిరించిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు తెలుసు కదా. కోరహు, అబీరాము. ఆ గుంపులో ఉన్నారేమో వీళ్ళు కూడా, మేబీ ఉండొచ్చు. ఎన్నే ఎంబ్రేల పేర్లు ఇక్కడ లిఖించబడి ఉన్నాయి. సో మన జీవితాల్లో కూడా ఎవరైనా మన మధ్య పనిచేసే దేవుని సేవకులను, దేవుని భక్తులను, ఆత్మీయులను ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని గురించి కూడా దేవుడు ఏమని రాస్తున్నాడు? వారు ఎటువంటి వారంట? విశ్వాస భ్రష్టులు. ఎన్నడైనా ఈ వాక్యం మనం ఎరిగామా? ఎన్నడైనా ఎదిరించామా? ఆత్మీయులను సనుక్కున్నామా? గునుక్కున్నామా? ఈనాడు సంఘ పెద్దల గురించి, దేవుని సేవకుల గురించి ఎదిరించే వాళ్ళు చాలా భయం లేక ఎదిరిస్తున్నారు. అటు చెప్తూ ఉండగా ఇటు దేవుని వాక్యం చెప్తుండగా ఇటు గొనుగుతూనే ఉంటారు. వెంటనే మాట్లాడుతూ ఉంటారు భయం లేకుండా. వాళ్ళు విశ్వాస భ్రష్టులు అయిపోయి ఉన్నారనే సంగతి వాళ్ళకి తెలియదు. కార్యాలు చేయరు కానీ ప్రసంగాలు కోరేవారిని ఎంతో మందిని చూస్తున్నాం. వాళ్ళకంటే మేము బాగా చెప్తామనే వాళ్ళ విషయం కూడా మనం వింటున్నాం. వాళ్ళకంటే 4 ఆఖరు ఎక్కువ చదివా అనుకుంటున్నాం. మరి పరిచర్యకు దేనికి పనికిరారు కానీ ప్రసంగాలకు మేము వస్తామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అలాంటి గొనిగే సనిగే వాళ్ళతో మనం చెప్పడం కూడా మంచిదే. విశ్వాస భ్రష్టులేమో, మీ అవివేకం బయటపడుతుందేమో, మీ చుట్టూ ఉన్న వారిని కూడా వారు స్త్రీలు కానీ పురుషులు కానీ అవివేకులుగా తయారు చేస్తారేమో అని వారికి హింట్ ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. వెంటనే నిమిషం ఆలస్యం లేకుండా గొనుగుతూ సనుగుతున్నవారు మోషేను ఎదిరించినారు. ఈ మాట చదువుతుండగా పౌలు శీలను కూడా ఎవరైనా బర్నబాల్ని కానీ ఎదిరించిన వారు మీకు లేఖనాలు ఎవరైనా కనిపిస్తారా? ఒకసారి సలామీలో ఉండగా పౌలు అలాగే బర్నబాను వారు చేసే పనికి వాళ్ళను వెళ్ళమని చెప్తూ పంపిస్తూ ఉండగా, ప్రార్థన చేసి ఉపవాసం చేసి పంపిస్తుండగా సలమీలో ఉంటే అక్కడ ఒక ఆయన ఉంటాడు, వివేకం కలిగిన సెర్గి పౌలు అని కదా. 13వ అధ్యాయం తీస్తారా? అవసరాన్ని బట్టి లేఖనాలు మనం పరిశోధించడం మంచిది. 13వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 13:6.
ఎవరైనా చదువుతారండి? 13:6. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు ఉమ్, అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బరియేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు ఉమ్, వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు ఉమ్. బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఓకే, ఎలుమ ఏమా? ఉమ్. ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ ఇక్కడ ఎవరు అను పేరునకు ఎదిరిస్తున్నాడు? గారడీవాడని అర్థం. ఈ గాడివాడు పేరేమో అబద్ధ ప్రవక్త అంట. అతడేమో వివేకం కలిగిన యజమానుడు సెర్గియా పౌలు. వాక్యం వినగోడుతూ ఉండగా వినిపిస్తున్నారు పౌలు బర్నబా. వినిపిస్తూ ఉండగా ఈయన ఏం చేస్తున్నాడు? వారిని ఎదిరించెను. విశ్వాసం నుండి తొలగించడానికి ఎదిరించను అని చూస్తున్నాడు. ఎదిరించిన వాడు వెంటనే ఏమయ్యాడో మనకు తెలుసు కదా. ఎదిరించిన వాడిని గురించి పౌలు ఏమన్నాడు? 10వ వచనంలో, అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. ఎవరు అధిపతి? సెర్గియా పౌలు. ఒకడు శపించబడితే, ఒకడు గుడ్డివాడవుతే ఎవరు నాకు మార్గం చూపిస్తారని ఎదురు చూస్తూ ఉంటే ఒకని శాపమును గమనించి ఒకడు రక్షించబడినట్టుగా చూస్తున్నాం. దేవుని తీర్పులు ఆనాడు వెంట వెంటనే వచ్చాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటక ఈనాడు లెక్క లేకుండా దేవుని బిడ్డలంటే ఎట్టికి దొరికినారు అన్నట్టుగా వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళు ఎదురు చెప్పరు. దేవుడు దుఃఖపరచన నీతిమంతుని దుఃఖపరుస్తారంట. హెచ్కేల్ గ్రంథంలో ఉంది. దేవుడు కూడా ఏ నీతిమంతుని దుఃఖపరచనంటే ఇట్లా దేవుని సేవకులను దుఃఖపరిచే ధైర్యస్తులు ఉన్నారు. వారికి తీర్పు ఈరోజు కాకపోతే ఇంకో రోజు వస్తుంది. కానీ కృపాకాలంలో దేవుడు మనం స్పేర్ చేస్తున్న విషయం. ఈ వాక్యములన్నీ తెలియవా? ఈ వాక్యములని గ్రహించకుండా ఎంతమంది ఇలాగా దేవుని తీర్పుకు లోనైతా ఉన్నారో కానీ అది అర్థం కాకుండా అనేకులు ఎదిరించువారు బెదిరించువారు ఎంత. ఈవెన్ యేసు ప్రభును కూడా బెదిరించినారు కదా. బెదిరించబడి ఆయన బెదిరించలేదు. శక్తి లేదా, ప్రభావం లేదా, అన్ని పక్కన పెట్టుకొని వచ్చాడు కాబట్టి మనం స్పేర్ అయ్యాం. కనుక ఇంకా క్షమించమని ప్రభు చెప్పాడు. కనుక ఒకని శాపం ఒకని రక్షణకు కారణమైతే, ఇదే ఆయన రక్షించబడినవాడైతే, ఎలుమ రక్షించబడినవాడైతే ఆయన ద్వారా ఎంతమందికి రక్షణ వచ్చేదో. ఆయన శాపం ద్వారా ఇది చూసి భయపడి మరి సెర్గియా పౌలు రక్షించబడినట్టుగా చూస్తున్నాం. అలాగైతే మనం రక్షించబడితే మన ద్వారా ఎంతమంది రక్షణలోకి వస్తారు. రక్షించబడ్డామని ఈ రోజుల్లో చెప్పుకుంటున్నాం. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకొందరు కానీ ఇలాంటి పనులన్నీ చేసి విశ్వాస విషయంలో భ్రష్టులు అవుతున్నారని దేవుని వాక్యంలో చెప్తున్నాం. దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ దినాల్లో మనం కూడా ఎవరిని కూడా అందరం అభిషేకించబడిన వారమే, దేవుని పిల్లలమే. కనుక ఎవరు ఎదిరించకూడదనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఎరుగుదమని చెప్పుకుందాం కానీ అలాగ చేయడం లేదని దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభుని గురించి ఏమని మనం తెలుసుకుంటున్నాం? 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. 2వ కొరింథీ పత్రిక మన యేసు ప్రభుని ఏమని తెలుసుకుంటున్నాము? 8వ అధ్యాయము 9వ వచనం. మరొకరు చదువుతారండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ ఏమని రాయబడింది? ఏమని ఎరగాలంట? యేసుక్రీస్తు కృపను ఎరుగుదు. ఎందుకు తెలియదండి? కృపతోనే రక్షించబడి ఉన్నాం కదా. క్రియలు లేక ఏ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం కదా. యేసు ప్రభు కృప ద్వారానే రక్షించబడ్డారు. మీరు మీ క్రియల వలన రక్షించబడలేదని వాక్యం మాకు తెలుసు కదా అనుకుంటాం. కానీ యేసు యొక్క కృప ఒక రక్షణ విషయంలో మాత్రమే కాదు,
కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, సర్వ విధములైన కృపను మనం ఎరుగుదురా. ఇక్కడున్న కృప ఏంటంట, ఆయన ధనవంతుడయ్యండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడు ఆయన. ఈ కృప ఆయన ద్వారా ధనవంతులమయ్యామా? ఈనాడు మనం అనుభవిస్తున్నవన్నీ ఆయన వల్లనే. ఒకప్పుడు మనం కొద్దివారమై ఉండగా ఈనాడు గొప్పవారినిగా మనం చేసిన వాడుగా మనం చేస్తున్నాం. లక్షలు లక్షలు, కోట్లు కోట్లు మనకు ఉండాల్సిన పని లేదు. ఈ టైంలో మనకేం ఉండాల్సిన పని లేదు. కానీ అవసరం బట్టి ఎలా ఆకాశ వాక్యంలో ఇప్పుతున్నాడో ఏమో తెలియదు. అందుకే ప్రభు అన్నాడు, రేపటి గురించి మీకు చింతపడొద్దండి, దేవుడు తన ఆకాశం అనే మంచి ధననిధిని మీకు కుమ్మరిస్తాడు, తెరుస్తాడనే వాక్యంలో ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆయన కొరకు ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని మనం ఇస్తూ ఉన్నట్లయితే ఆకాశ వాక్యంలు విప్పి మీ ఇండ్లను నింపుతానని దేవుడు చెప్పిన ఆ యొక్క వాగ్దానం ఆ యొక్క మలాఖీ గ్రంథంలో రాయబడింది మనకు బాగా తెలుసు. ఇప్పుడు చాలా మంది చాలా నేర్చుకున్నారు, అది ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ అండి, ధర్మశాస్త్రం దేవుడు కొట్టివేశాడు కాబట్టి ఇప్పుడు 10వ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారు. కానీ వర్ధిల్లిన కొలది మీరు ఇవ్వారనే మాట మరిచిపోతున్నారు చాలా మంది. మానవుని యొక్క అవసరాలు రోజు రోజుకి ఎన్ని కొంటున్నా, ఎన్ని తెచ్చుకుంటున్నా, ఎన్ని కూర్చుకుంటున్నా, మానవుని కోరికలు ఎక్కువైపోతున్నాయి. దానికి ఎంతైనా పెడతారు. కానీ దేవుని భాగం వచ్చేసరికి దేవుడు ధర్మశాస్త్రం కొట్టేసినాడు అని చెప్పుకుంటున్నారు. ఎంత తమ్మును తమ మభ్య పెట్టుకుంటున్నారో దేవుడు చెప్పలేదా? ఆ యొక్క మెల్కీ సెదకి ఏం చేశాడు, గర్భంలో ఉన్నా కూడా దశమాంశం ఇచ్చాడని రాయబడింది. హెబ్రీ పత్రికలో కూడా ఉంది. ధర్మశాస్త్రం అంటే సరే అబ్రాహం కాలంలో రాశాడులే, మెల్కీ సెదకు అన్ని విషయంలో దశమాంశం ఇచ్చాడు అని మనం చదువుతున్నామని అనుకోవచ్చు. మరి హెబ్రీ పత్రికలో రాశాడే. మరి చాలా మంది దేవుని ఎరుగుతాం అని చెప్తూనే ఉన్నారు. అనుకూలమైన వచనాలు మాత్రమే తీసుకొని అనానుకూలమైన వాటన్నిటిని విస్మరించి కొట్టివేశాడని అనుకుంటున్నారు. కనుక దేవుడు మనము ఇన్ని కోట్లున్న కోటీశ్వర్లమని పిలువబడాల్సిన అవసరం లేదు. బిల్ గేట్స్ లాగా, లేకపోతే ఫలానా వాళ్ళలాగా, అంబానీస్ లాగా మనము కోటీశ్వర్లు కాకపోయినప్పటికీ కూడా ఎప్పటికెప్పుడు మనల్ని దేవుడు ధనవంతులుగానే చేస్తున్నాడు. ఈ వాక్యం అర్థం కావాలంటే 6వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటున్నాము. మొదటి నుంచి కొంచెం చదివితే మంచిదమ్మా. ఎవరైనా చదవండి. 8, 10 కలిసే ఉన్నాయి. 6 నుంచి పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతంతోను, దయతోను. 8 నుంచి 10 వరకు చదవండి. 8 నుంచి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసకాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమియూ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఇదండి మన పొజిషన్. యేసు ప్రభు మనల్ని ధనవంతులుగా ఎట్లా చేస్తున్నాడో అర్థమైంది. పెద్ద ధనవంతులం కాదు మనము, కానీ దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారుగా దేవుడు మనల్ని చేశాడు. ఏమీ లేనట్టే మనం కనబడతాం, కానీ సమస్తమును కలిగిన వారుగా ఉన్నాము. కారణము ఆయన మనల్ని ధనవంతులుగా చేసి ఉన్నాడు. అలాగే విశ్వాస విషయంలో కూడా మనల్ని భాగ్యవంతులుగా చేసి ఉన్నాడని మరొక చోట మనం చదువుతాం. ఆ ప్రభు మన కొరకు దరిద్రుడు ఎట్లయ్యాడో మనకు తెలుసు కదా. ఆయన పన్ను కట్టేటప్పుడు 6 షెకల్ లేదంట, 2.5 రూపాయలు లేదు. షెకల్ అంటే 5 రూపాయలు. అంటే దరిద్రుడు, గాడిద లేని దరిద్రుడు, గుర్రము లేని దరిద్రుడు, సొంత ఇల్లు లేని దరిద్రుడు, సొంత దోణి లేని దరిద్రుడు, చనిపోతే 6 అడుగుల సమాధి లేని దరిద్రుడు,
ఆయన ధనవంతుడైండి మన నిమిత్తమే దరిద్రుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేసినాడు. ఇది ఆయన కృప. ఎప్పటికప్పుడు మన అవసరాలు తీర్చబడుతున్నాయా లేదా? ఇది ఎట్లా అదెట్లా ఈ ఖర్చు వస్తుంది ఆ ఖర్చు వస్తుంది అనుకుంటూ ఉండగా అప్పటికప్పుడు దేవుడు చేస్తున్న సహాయం. ఫస్ట్ ఎట్లా ఉంటామంట? ఏమీ లేని వారమై ఉండి కూడా ఆ సమయానికి దేవుడు ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవడు ఇబ్బందులు మనం లేకుండా ప్రతి శోధనలో విజయం పొందుతున్నాం. ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. ఈ కృపను ఎరుగుదమా? మన దైనందిన జీవితంలో మనం ఆయుష్లో ఇంతవరకు కూడా ఎన్ని విషయాల్లో కరెక్ట్ మూమెంట్లో దేవుని సహాయం మనకు రాలేదు. ఇచ్చాడు కదా దేవుడు. కనుక దేవుని కృపను నీ జీవితంలో ఎట్లా దేవుడు నిన్ను ఆదుకున్నాడు, ఆర్థిక విషయాలు ఎలా ఆదుకున్నాడు, ఇబ్బందుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, నీ దిగులు చింత విషయంలో ఆయన కృపలో నువ్వు ఎరుగుదువా? చెప్పగలమా? కనుక దేవుని కృపను మనం ఎరుగుదమా అనే మాట 2వ కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభుని గురించి ఇంకా ఏమి తెలుసుకోవాలి? చాలా ప్రభు మనకు చేస్తున్నాడు. ఆయన ఎట్టివాడో మనం ఎట్లా ఎరుగుతున్నాం? కొత్త నిబంధన వాక్య సత్యం ప్రకారం ఫిలిప్పీ పత్రికలో మనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. మరొక చదవండి నాన్న. ఫిలిప్పీ 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమును వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమి ఎరుగు నిమిత్తం అంటే ఇక్కడ ఏమి ఎరుగు నిమిత్తం అని రాయబడింది? పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన కృపను ఎరుగు నిమిత్తం అని మనము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దేని గురించి ఎరగాలంట? ఆయన పునరుద్ధాన బలమును. ఏంటిది? ఆయన పునరుద్ధానం చెంది పైకి వెళ్ళిపోయాడా, కిందికి వచ్చాడా? పైకి వెళ్ళాడు. వెళ్తున్నాను అన్నాడు. పునరుద్ధాన బలం అంటే అర్థమేంటి? న్యూటన్ సిద్ధాంత ప్రకారం ఏ వస్తువు పైకి మనం ఎగిరినా చేసినా మళ్ళీ ఏమొస్తుంది? అది గురుత్వాకర్షణ శక్తిని బట్టి కిందికే వస్తుంది. మళ్ళీ యేసయ్య ఎట్లా పైకి వెళ్ళిపోయినాడు? పునరుద్ధాన బలం, గురుత్వాకర్షణ శక్తిని మించిన పునరుద్ధాన బలం. రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు కూడా మేఘం మీద కూర్చొని ఇంతమంది కోటాను కోట్లు, యేసు ప్రభు బరువు ఒక్కటే కాదు, ఇంతమంది బరువును కదా అర్జెంటుగా పడతాం మనం. కానీ ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి మనం వెళ్తాం. ఈ లోక శక్తులన్నిటికంటే గొప్ప శక్తి, అత్యధిక శక్తి కదా. అలాంటి శక్తితో మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన పునరుద్ధాన బలం ఎంత గొప్పదో ఎన్నడైనా వీటిని ఆలోచన చేశామా? ఆయన పరలోకాన్ని గురించి ఎన్నడైనా ఆలోచన చేశామా? ఆయన శక్తిని గురించి ఎన్నడైనా ఆలోచన చేశామా? ఆయన ప్రభావం గురించి, ఆయన ఉనికిని గురించి, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత దయగలవాడో, ఎంత కనికర కార్యాలు చేస్తాడో, ఎంత నూతన కార్యములు చేస్తాడో, ఆయన శిలువ ధ్యానం ఎట్టిదో ఎరుగుదుమా? ఆయన గురించి దేని గురించి మనం తెలుసుకోకపోయినా దేవుని గురించి తెలుసుకుంటే ఎంతైనా మంచిది. తద్వారా ఆయన స్తుతించే నాలుకను కలిగి మనం ఉంటాం. ఆయన గురించి వివరించడానికి అవకాశం ఉంటుంది. 19వ కీర్తన చివరి వచనం మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. ఏమని?
నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును ఆయనకు అంగీకారంగా ఉండను గాక. అబౌట్ గాడ్ ఎంత తెలుసుకుంటున్నామో ఆ విషయాన్ని దేవుడు విన్నప్పుడు, మనం చెప్తూ ఉన్నప్పుడు దేవునికి ఎంత నా విషయమే స్టడీ చేస్తుంది ఏమని దేవుడు మనం మెచ్చుకునేవాడుగా, ఆయనకు అంగీకారమైన ధ్యానంగా ఉంటుందని మనం నేర్చుకోవాలి. దావీదు గురించి ఎరుగుతున్నాము. ఆయన గొప్పవాడనియు, ఎంత గొప్పవాడంటే సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడనియు నేను ఇప్పుడు ఎరుగుదును అని ఆయన చెప్తున్నాడు. కనుక ఆయన గురించి ఎక్కువగా ఎరుగుదాం, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుందాం. ఈ సమయంలో 95వ కీర్తన 3వ వచనంలో కూడా ఆయన ఎలాంటి వాడో చూద్దాం. చూడండి ఆయన గురించి ఇంకా ఏమని రాయబడిందో. 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి మీద ఉన్న దేవుడు ఎలాంటి వాడు? గొప్ప దేవుడు అని చదువుకున్నాము. ఇక్కడ ఎలాంటి దేవుడు అంట? మహాదేవుడు. మహాదేవుడు. మన దేవుని గురించి చిన్నగా చెప్పాల్సిన అవసరం లేదు. బలముగా ప్రకటించాలా, భయపడక ప్రకటించాలి. మన దేవుడు ఉన్నతుడైన దేవుడు, మహాదేవుడు. దేవతలందరి, ముఖ్యంగా అన్ని దేశముల కంటే మన దేశంలో 33 కోట్ల దేవతలు దేవుళ్ళు అని అంటున్నారు. మనం ఇంకా గర్వంగా సగర్వంగా చెప్పుకోగలం. ఏమంట? దేవతలందరిపైన మహాత్మ్యము గల, పైనేమో మహాదేవుడు, కిందేమో మహారాజు, ఘనమైన మహారాజు అని మరొక చోట రాయబడింది. అతిశయ కారణమైన నామములు కలిగిన దేవుని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఎవరైనా పట్టుకొని మనల్ని అడిగినా నీ దేవుడు ఏం నీకు గొప్ప అంటే, అవును ఆయన గొప్ప, ఆయన మహాదేవుడు, ఆయన మహారాజు, నాకెన్నడూ ఆయన కీడు చేయలేదు, ఆయన డినై చేయను, నేను దూషించను, ఆయన బైబిల్ నేను తొక్కను, ఆయన నామము ఘనమైన నామము అని మనం చెప్పగలడానికి వచనాలన్నీ మనం నేర్చుకోవాలి, దేవుని పేర్లన్నీ మనం నేర్చుకోవాలి. కనుక 96:3 ఏమని రాయబడిందో చూడండి. 95:3 చదువుకున్నాం. 96:3 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. 96:3 ఏమందంటే యెహోవా మహాత్మ్యము గల 4 కలవాడు. మీకు 4 అనుందా? నాకు 3 అనుంది. ఆయన అధిక అధిక స్తోత్రము పొందదగిన వాడు, మహాత్మ్యము కలిగిన వాడు, మహాత్మ్యము మహిమ కలిగిన వాడు. ఆ దేవుడు ఇలాంటి వాడు. మీ దేవుని గురించి చెప్పు అంటే ఏం చెప్తాం? షులమిత్ ఏమని చెప్పింది? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే టాప్ టు బాటం వర్ణించింది. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా దేవుడు, ఇతడే నా ప్రభు, ఇతడే నా ప్రాణ ప్రియుడు, నా లవర్ ఈయనే అని మనం చెప్పగలమా? అనర్గళముగా ప్రభుని గురించి అనుభవ సాక్ష్యము చెప్పగలిగిన వారంగా ఉంటే నీవు నేను దేవుని గురించి ఎంత ఎరుగుదమో ఆ ఎరుకంతా చెప్పితే దేవునికి ఎంత మహిమ కలుగుతుందో మనం చూస్తున్నాం. 95:4 ఏమనుందమ్మా? ఆయన ఘనమైన మహారాజు, మహాదేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎలాంటి వాడంట? భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. భూమి గాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయంట. ఆయన చెయ్యి ఎంత పెద్ద చెయ్యి, భూమి ఎంత ఎన్ని టన్నుల బరువు కలిగిందో కదా, భూమి పునాదులు ఇవన్నీ మనం చూసుకున్నాం. అవన్నీ ఆయన చేతిలో ఉన్నాయంటే ఆయన చెయ్యి ఎంత పెద్ద చెయ్యి. యెషయా గ్రంథంలో రాయబడింది, ఆయన ఆకాశమును ఎట్లా కొలుస్తాడంట? కొలుస్తాడని రాయబడింది. ఆయన జేను ఎంత పెద్దదో. అందుకే ఆయన ఎలాంటి వాడంట? ఆకాశమును మహాకాశమును పట్టజాలను గొప్ప దేవుడు అంటాను. పరిమాణం ఎంత గొప్పదో, ఊహింప శక్యము కాని దేవుడు, అర్థం కాని దేవుడు, ఒక మించిన దేవుడు, అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడని రాయబడింది. నీ దేవుడు నా దేవుడు ఇంత గొప్పవాడే ఉండగా ఆయన గురించిన గొప్ప అవగాహన మనం కలిగి ఉండి ఏ విషయంలో కూడా ఆయన్ను అనుమానించకుండా ఆయన సమస్త క్రియలు చేయదగిన
దేవుడని యోబు గ్రంథంలో రాయబడినట్టు ఈయన సమస్తమును బాగు చేయవాడు. నా కుటుంబాన్ని బాగు చేస్తాడా, నా భర్తను బాగు చేస్తాడా, నా పిల్లల్ని బాగు చేస్తాడా, ఏ రోగము నుండి నన్ను కాపాడుతాడా, ఏ పరిస్థితిని అధిగమించేటట్టు దేవుడు చేస్తాడా, అనుమానాలు ఏమీ వద్దు. సర్వమును చేయగలిగిన దేవుడు, ఘనమైన దేవుడు, మహారాజు, మహా దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంట, సముద్రము ఆయనది. నా 5వ వచనం, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు. దానికి ముందు ఇది చదువుదామండి, అది మర్చిపోయాను నేను. పర్వత శిఖరములు ఆయనది, ఆయనవే సముద్రము ఆయనది, పర్వత శిఖరములు ఆయనవి. పర్వత శిఖరాలు అంటే ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన శిఖరాలు ఏవండి? హిమాలయము, మన దేశంలో ఉంది. ఎవరెస్ట్ ఆ, శిఖరం. ఎవరెస్ట్ శిఖరం, హిమాలయ మనకు ఎలలుగా ఉన్నాయి, కోటగా ఉన్నాయి. అవన్నీ ఎవరు అంట? ఆయనవే. ఎవరెస్ట్ శిఖరం ఆయనదే, హిమాలయాలు ఆయనవే, ఆయనే కలిగించాడు కదా. కనుక మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ కూడా ఆయనవే. ఆయన హస్తములు భూమిని నిర్మించను. 6వ వచనం ఏం చెప్తుందండి? ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. మన దేవుడు. ఇంత గొప్పవాడని చెప్పుకొని, ఇంత ఘనమైన మహారాజు అని చెప్పుకొని, మహాదేవుడని ఎంత చెప్పుకున్నా కూడా ఆయన మన దేవుడు కాకపోతే ఏమి ప్రయోజనం? ఆయన ఇశ్రాయేలు దేవుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, దానియేలు దేవుడు, షద్రకు మెషకు అబేద్నెగోల దేవుడు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని కొట్టాడు కదా. ఆ యొక్క ఎవరు కొట్టింది ఆ నీళ్లను? ఎలీషా కదా. ఎలియా దేవుడు ఎక్కడున్నాడు అని. మరి వారి దేవుడైతే నీకు నాకేం ప్రయోజనం? వారి దేవుడు ఎవరి దేవుడు కావాలి? మన దేవుడు. ఆ దేవుడు కావాలి. మన దేవుడు అన్నదానికంటే ఇంకా కరెక్ట్గా ఏం చెప్పుకోవాలి చెప్పండి? నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు. మీకు విమోచకుడు సజీవుడు కాదు అన్నట్లు పర్సనల్ గాడ్ నా దేవుడు, నా దేవుడు. సర్ ఐజక్ న్యూటన్ శాస్త్రజ్ఞుడు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమనేవాడంట? నా తల్లి దేవుడా అంటాడంట. నా తల్లి దేవుడా, నా దేవుడు అయిన తల్లి చూపించినాడు దేవుడు. అలాగూ మనకు కూడా దేవుడు నా దేవుడు అని చెప్పగలిగిన నా దేవా యెహోవా, నా దేవా యేసు ప్రభువా, నా ప్రభువా, నా నాథుడా, నా సర్వలోక నాథుడా, నా నాథుడైన ప్రభువా. మన కష్టకాలంలో ఆయన మీద పడి మనం అడగడానికి, ఆయన గోజాడుకోవడానికి, కానీ మన పర్సనల్ గాడ్. భర్తలను మించిన దేవుడు, పిల్లల్ని మించిన దేవుడు, తోబుట్టులను మించిన దేవుడు, తల్లిదండ్రులను మించిన దేవుడు, వారందరూ దూరమే కానీ ఆయన నాలో ఉన్న దేవుడు, నన్ను విమోచించిన వాడు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నాథుడు, అందరు ప్రేమ కంటే మించిన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నావాడు, ఆయన నా సొంతము, నా యందు ఆయన ఆశాబద్ధుడు అని చెప్పగలమా? పరమగీతంలో ఉన్నాడు. నా యందు ఆయనకు ఆశ ఉంది, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నావాడు. నీవాడేమో కాదో నాకు తెలియదు కానీ ఆయన నావాడు అని చెప్పగలమా? ఎంత సొంతం చేసుకున్నామా ప్రభుని? ఆయన మన దేవుడు అని రాయబడింది. ఎంత ఈయన మన దేవుడైతే ఎంతకాలం పనికొస్తాడు ఈయన? 48వ కీర్తన 14వ వచనం చూడండి. ఇంకొకరు చదవండి. 48:14. సదాకాలం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎంతవరకు? నిన్న మొన్న దేవుడు, ఈరోజు దేవుడు, రేపటి దేవుడు మాత్రమే కాదు. ఎంతవరకు ఉంటాడు ఈయన? సదాకాలం వరకు ఉంటాడు ఆయన. సదాకాలం. ఎంతవరకు సదాకాలం అంటే మన లైఫ్ ఎంతవరకు? మరణ పర్యంతము ఆయన మనల్ని నడిపించును అనే మాట మనం చూస్తున్నాం. మరణ పర్యంతం ఎన్నెన్ని దశలు వస్తాయో, ఎన్నెన్ని సమస్యలు వస్తాయో, ఎన్నెన్ని ఇబ్బందులు, ఇరుకులు వస్తాయో, వాటన్నిట్లో మనల్ని నడిపించును అనే మాట చూస్తున్నాం. మనల్ని నడిపించును, ఈరోజు నడిపించును, రేపు నడిపించును.
ఎల్లప్పుడూ నడిపిస్తాడు. 23వ కీర్తన 3-4 వచనాలు. 23వ కీర్తన కంఠస్థమే కదండి. గడాంధకారపు లోయల్లో నేను సంచరించును. Yes, ఆ yes. అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు చిరకాలం కర్రయు యెహోవా నీ నాడమునకు దండమును ఆయన నన్ను సేద తీర్చుచున్నాడు, తన నామమును ఆదరించును. బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నడిపించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కనుక మనతో కూడా ఉంటాడు, మరణ పర్యంతము ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఈ లైఫ్ టైంలోనే మన మరణ పర్యంతంలో ఎన్నెన్ని కాలాలు వస్తాయి, కష్టకాలాలు వస్తాయి, శ్రమల కాలాలు వస్తాయి, ఇబ్బంది కాలాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, వీటన్నిటిలో కరువు కాలంలో వస్తాయి. వీటన్నిటిలో ఎలాగైనా నడిపిస్తాడు. యెషయా గ్రంథం చూడండి, 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. శ్రమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, నడిపించును. ఎప్పుడునూ ఉబుకుచున్న నీట ఊట వలెను ఉండెదవు. కరువు కాలం వస్తే ఏం చేస్తాడంట? క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంట, ఎముకలను బలపరుస్తాడు. క్షామకాలం యుద్ధం వచ్చిందండి. ఇంతవరకు ఆయిల్ బావుల మీద, అంటే చమురు బావుల మీద మిసైల్స్ పడ్డాయి కాబట్టి టెహరాన్ అంతా కూడా, ఇరాన్ అంతా కాలిపోయి దహనం. అసలు తెరహు అనే పేరుకే అర్థం ఏంటంటే వారి మంట, వారి దహనం అని అర్థం. రానున్న కాలంలో మంటల్లో మండిపోతుందేమో ఇలాంటి యుద్ధ కాలంలో. రేపొద్దున నరకంలో కూడా వారందరూ కాలిపోతున్నారు. కాబట్టి ఈ లోకమే ఒక టెహరాన్ కదా, తెరహులాగా ఉంది. కనుక ప్రియులారా, ఈ యుద్ధంలో చమురు ఎక్కువ అవుతుంది, మనకు పెట్రోల్ ఎక్కువ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఇవన్నీ కూడా ఎంతో రేషన్ వచ్చేస్తుంది. మరి అంత మాత్రమే కాదు, ఈ రోజు నుంచి ట్రంప్ ఏమన్నాడంటే వాళ్ళకి నీళ్ళ బావులు దొరికినట్లుగా చమురు దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది, కానీ నీళ్ళు వాళ్ళకు ఉండవు. నెగేవ్ అరణ్యము ఎలాంటిదో సౌదీ అరేబియా లాంటి అరణ్యం అంట. అసలు ఒక్క నది కూడా, ఒక్క రివర్లెస్ దేశం అంటారు దాన్ని. రివర్లెస్ దేశం, కంట్రీ ఏది? సౌదీ అరేబియా. బంగారు ఇవన్నీ బాగా జరుగుతాయి, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మానవునికి ఏదండి? నీరు దొరకదు. ఈ రోజు నుంచి జరగబోయే యుద్ధములను బట్టి వాళ్ళ నీటి వనరులు కూడా వారికి ఉండవంటండి. కనుక ఈ రోజు నుంచి 11వ రోజు, ఈరోజు యుద్ధము ఇంకా ఉధృతం, ఇంకో రీతిగా, ఇంకో రేంజ్లో అది జరగబోతుంది అన్నారు. పెట్రోల్ లేకపోయినా బతకొచ్చేమో కొంతకాలము, నీరు లేకుండా అనుక్షణం గడవదు కదా ప్రియులారా. ఎంత డిహైడ్రేషన్ వస్తుందో, ఎంతమంది నీళ్ళు లేక అల్లాడిపోతారో చూడండి. క్షామ కాలం కూడా మన జీవితంలో వస్తుంది. క్షామకాలం నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఫిలిప్పి కాదు, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చెప్పింది, లోకమంతటి కలుగు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. లోకమంతటికి శోధనే, లోకమంతటికి కరువే, లోకమంతటికి కూడా ఇబ్బందే, కానీ నీకు క్షామకాలమున నేను నిన్ను తృప్తిపరుస్తాను, నీ ఎముకను తృప్తిపరుస్తాను, బలపరుస్తాను అన్నాడు. యుద్ధ కాలమున నీ తలను కాపాడుతానని యోబు గ్రంథంలో కూడా ఉంది ప్రియులారు. ఆ మాట మళ్ళీ చదవండి నాన్న. 58వ అధ్యాయము ఇందాక చదివింది. రజని చదివే కదా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెనో, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెనో ఉండెదవు. కరువులో ఎప్పుడూ ఉబుకుచుండు నీటి వల్లనే ఉంటావంట. ఇంకా పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీవు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును.
కనుక ప్రియులారా, శ్రమకాలంలో తృప్తిపరుస్తాడు, ఎముకలను కాపాడుతాడు. ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీరు వలె మనం ఉంటామండి. ఎవరు ఫ్రెష్గా ఉంటాం, ఎవరు గ్రీన్గా మనం ఉంటాము. కనుక ఇది ఎవరికండి ఈ వాగ్దానం? యెహోవాను తమకు దేవుడుగా చేసుకున్న జనులు ఎంత ధన్యులంటే, క్షేమం వారికి రాదు, శోధనలో ఉండి దేవుడు వారిని కాపాడుతాడు. ఈ దేవుడు మన దేవుడు, ఆయన మహాదేవుడు, మంచి దేవుడు, ఘనమైన మహారాజు, మహాత్యం కలిగిన వాడు, దేవతలందరి పైన ఆధిక్యత కలిగిన గొప్ప దేవుడుగా మనం చూస్తున్నాం. మరి ఇట్టి గొప్ప దేవుడు ఉండగా మనం ఏం చేయాలి? ఆ దేవునికి మనం ఏం చేయాలి? ఇప్పుడు 95వ కీర్తన మళ్ళీ 6వ వచనానికి మనం వద్దాము, 7వ వచనానికి వద్దాము. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట చాలు నేను 1 by 1 చదువుకుందాము. రండి నమస్కారము చేసి సాగిలపడదు. ఆయన గొప్ప దేవుడైతే, మహాత్మ్యం కలిగిన దేవుడైతే, నిత్యము నడిపించే దేవుడైతే, సదాకాలం ఉన్న దేవుడైతే, ఈ గొప్ప దేవునికి మనం ఏం చేయాలంట? రండి నమస్కారము చేయదము, సాగిలపడదు. ఈ మాటను బట్టి మీకు ఏమర్థమవుతుంది? నమస్కారం చేసేది ఎప్పుడు? సాగిలపడేది ఎప్పుడు? ఆరాధన. దీన్ని ఏమంటాం? ఆరాధన, మొక్కుట, వర్షిప్ చేస్తాం. ఆ దేవుని వర్షిప్ చేస్తున్నామా? ప్రతిరోజు ఇంటిలో వర్షిప్ చేస్తున్నామా? సంఘముగా కూడేది ఎప్పుడు? వర్షిప్ చేసేది ఎప్పుడు? సంఘముగా ఆదివారం. ఆదివారం వర్షిప్ చేస్తున్నామా? 4 వారాల్లో 1 వారం కనిపిస్తారు కొద్దిమంది. ఏం సిస్టర్ ఇన్ని రోజులు కనిపించలేదు? వైర్హౌస్ అడపా వస్తారు. దేవుడు ఏమనట్లే, ప్రజెంట్ వేసుకుంటున్నాడా లేదా? ఆయన నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. రండి, ప్రతి వారం రండి, సంఘంగా కూడుకున్నట్టు. ఇంటిలో నీ ముఖం కనిపిస్తుంది, ఇంటిలో నీ స్వరం కనిపిస్తుంది, కానీ నీ వరుసలో, నీ స్థానములో, సంఘములో నీ వరుసలో నువ్వు కనిపిస్తున్నావా? రండి, సంఘ రూపేణా రండి, కుటుంబ రూపేణా రండి, ప్రతి వాని ముఖం నాకు కనపడాలని ప్రభు చెప్తున్నాడు. మహాత్మ్యము కలిగిన మహారాజును ఆరాధించుటకు, ప్రభువా గొప్ప కార్యాలు చేశావు నా జీవితంలో. ప్రభువా నాయన, నిన్ను ఎరిగినాను, నేను ఈ రీతిగా ఎరిగాను, నీ సిలువను ఎరిగాను, నీ ప్రేమను ఎరిగానయ్యా, నిన్ను గురించిన ధ్యానం నేను చెప్తానయ్యా, వినయ్యా, నిన్ను గురించిన థాట్స్ నేను సేకరించాయ్యా, వినయ్యా. ఇదిగో నా స్తుతులు ఇవయ్యా, నా హృదయం అనే ఈ శిలాబరిని విప్పి పగులగొట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా. నా స్తుతుల మీద నీవు ఆశీర్ణమయ్యా, నా హృదయ ధ్యానం నీకు వినిపిస్తున్నానయ్యా. కొత్త థాట్స్ నాకు నీ వినిపించావు ప్రభు, కొత్తగా నీ సులువ నాకు అర్థమైందయ్యా. ఇదిగో తండ్రి, నా యొక్క ఆరాధన అంగీకరించమని రండి, నమస్కరించి సాగిలపడైన ఆరాధించండి దేవుడు చెప్తున్నాడు. వస్తే లేకపోతే లేదు. ఎంత ఇర్రెగ్యులారిటీ, ఎంత నిర్లక్ష్యము దేవుడు అంటే. చెప్పుకోవచ్చులే దేవునికి అని అనుకుంటున్నామా? ఆజ్ఞలు ఆలకించాలని దేవుడు చెప్తున్నాడు. ఆజ్ఞ ఆదివారమున రొట్టె విచ్చుటకు కూడాలి అని దేవుని ఆజ్ఞ. అది ప్రభుత్వపు ఆజ్ఞల విషయంలో చాలా కాషియస్గా ఉంటాం, అధికారికి భయపడతాం. కానీ దేవుని ఆజ్ఞలకు మాత్రం ఎంత నిర్లక్ష్యమో. కనుక దేవుడు చెప్తున్నాడు, నేను గొప్ప దేవుడును, మిమ్మను పాలించేవాడిని, మిమ్మల్ని మేపే గొర్రెలు నేను మేపే గొర్రెలు అని మీరు వచ్చి నాకు సాగిలపడండి అంటున్నాడు 7వ వచనం. తర్వాత ఏమన్నాడు చూడండి, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు. ఇది ఏ అనుభవాన్ని సూచిస్తుంది? పైనదేమో ఆరాధన, క్రిందిదేమో ఆయన సన్నిధిని మోకరించాలంటే ప్రార్థన. ఇంట్లో ప్రార్థన ఉంది, వ్యక్తిగతమైన ప్రార్థన ఉందేమో, భార్యాభర్తల ప్రార్థన ఉందా?
ప్రతి విధమైన ప్రార్థన చేయాలంట రాకడ సమయంలో. అందుకే ఈ పాట పాడిస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థన ఉందా? భార్యాభర్తల ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థన ఉందా? ప్రతి విధమైన ప్రార్థన, గ్రూప్ ప్రార్థన ఉందా? ఎన్నిసార్లైనా ప్రార్థన మనం చేయొచ్చు. రావద్దని దేవుడు చెప్పలే. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ప్రియులారా, పలు విధమైన ప్రార్థనలు ఎక్కువ కావాలి. గ్రూప్లో ఎక్కువైనాయి. దేవునికి స్తోత్రం. పగలంతా ప్రార్థన చేసేది ఒకప్పుడు లేదు, ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం అండి. 24 hours మనకి ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ ఉంది. 3వ శుక్రవారం అరగంట సేపు ప్రార్థన చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇది చాలదంట. ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెక్క స్తుతి చెల్లించండి అన్నమాట. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చేసే ప్రార్థనలు చాలా అనడానికే లేదు. సమయం దొరికిన కొలది మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన దేన్ని భయపెడుతుంది తెలుసా? వాక్యంలో మనకు తెలుసు కదా. ప్రార్థన ఆయుధం ద్వారా ఏం కదిలిపోతాయంట? గడప కమ్ముల పునాదులు పునాదులు అదురుతాయి. అపవాది యొక్క పునాదులు కరిగిపోతాయి అన్నమాట. పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు. అంధకార శక్తుల ప్రభావం నిలవకుండా పోతుందని మనం ప్రార్థన పరులను చూసి సాతానుడు ఎక్కువ వణుకుతాడంట. బైబిల్ ఎక్కువ చదివి బైబిల్ ఎక్కువగా టీచ్ చేసే వాళ్ళని గురించి భయపడ్డంట. కానీ ఒక వీకెస్ట్ సెయింట్, వీక్గా ఉన్న, అనుభవం లేని, ఆ వీక్నెస్తో ఉన్న ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు సేటన్ విల్ ట్రెంబుల్ అని రాయబడింది. భక్తులు చెప్తా ఉంటారు. వణికిపోతాడంట సాతానుడు. కనుక వణికించే ప్రార్థనలు మనం చేస్తున్నామా? కన్నీటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? శక్తి గలన ప్రార్థనలు చేస్తున్నామా? శక్తి గలన పరిశుద్ధ లేఖనాలకు ఎంత శక్తి ఉందో ప్రార్థనకు దాన్ని మించిన శక్తి ఉందని దేవుడు చెప్తుండగా ఈ ప్రార్థనలు ఆయన సన్నిధిని మనం మోకరించి ప్రార్థన చేయాలి. సొలొమోను మోకరించి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. దానియేలు, ఒకవేళ సొలొమోను యవనస్తుడనేమో, మధ్య వయస్సు కలిగిన వాడు దానియేలు ఉమ్మారు కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ఆయన ప్రార్థన చేసి, ముసలివాడు మరి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ లయన్స్ డెన్లో కూడా, సింహపు బోనులో కూడా ఆయన ఒకళ్ళని ప్రార్థన చేస్తుండగా ఆ యొక్క సింహాలను నోరు మూత వేపినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక మనం ఆయన సన్నిధిని మోకరించాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన కూడా చేయాలి. తర్వాత ఏ అనుభవం ఉందండి ఇక్కడ? నేడు మీరు 7వ వచనంలో, నేడు మీరు ఆయన మాటను అంగీకరించినట్ల మీకు ఎంతో మేలు. కేవలం ఆరాధన చేసేవాళ్ళుగా మాత్రమే కాదు, ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే కాదు, మీరేం చేయాలి? ఆయన మాట వినాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం? ఆరాధనకి వెళ్తున్నాం, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం, బైబిల్ వినడానికి వెళ్తున్నాం. కానీ ఆయన మాట వినడం కాదు, విధేయత పూర్వకంగా వినాలి, జరిగించాలి. ఆయన మాట వినాలి అని. ఇశ్రాయేలు దేవుని మాట వినలేదని దేవుడు వారికి గుర్తు చేశాడు. ఇక్కడ 2 చోట్ల వాళ్ళు కఠినంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, నేడు మీరు ఆయన మాటను అంగీకరించడంలో మీకు ఎంతో మేలు. 8వ వచనం చదువుతారమ్మా? 8 చదవండి. అరణ్య మందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 2 సార్లు కఠినపరుచుకున్నట్టు దేవుడు పేర్లు చెప్తున్నాడు. ఒకటి ఎక్కడంట? మెరీబా జలములు. మరి నిర్గమాకాండం 17:17లో మెరీబా జలముల గురించి రాయబడింది. సనుగుతున్నారు, మమ్మల్ని చచ్చిపోవడానికి తెచ్చినారా, ఇక్కడ నీళ్ళు లేవు, ఏమీ లేవని గొనుగుతూ ఉండగా దేవునికి ప్రార్థన చేశాడు మోషే. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు ఆ మెరీబా దగ్గర మీరు జలాల్లో నీవు వెళ్ళి నీ కర్రను చేతి పట్టుకుని వెళ్ళి దాన్ని నీవు కొట్టు, అక్కడి నుంచి జలాలు వస్తాయంటే ఒకసారి ఆయన కొట్టినప్పుడు జలములు వచ్చాయి, వాళ్ళు సమృద్ధిగా తాగారు కదా. అక్కడ కూడా వాళ్ళు అక్కడ దేవుణ్ణి
కొనిగారు, సనిగారు. ఆ తర్వాత ఇంకా రెండవ ప్లేస్ ఏంటంటే అది మత్స్యాదినమున సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు కూడా వాళ్ళకి జలములు అవసరమైంది, నీరు అవసరమైంది. అక్కడ దేవుడు ఏమన్నాడు, మోషే వెళ్ళు, నీవు వెళ్ళి దాంతో మాట్లాడు అన్నాడు దేవుడు. మాట్లాడంటే ఇప్పుడు ఏం చేశాడు ఆయన, వాళ్ళ మీద కోపంతో, వాళ్ళు సనుగుతున్నారు, వాళ్ళు గొనుగుతున్నారు కాబట్టి కోపంతో దేవుని మాటను సన్మానించకుండా ఆయన ఏం చేశాడు, అక్కడ పోయి ఏం చేశాడు ఆయన, కొట్టాడు. మాట్లాడు అంటే ఎన్నిసార్లు కొట్టాడు, 2 సార్లు. ఒకసారి. ఇప్పుడు ఊరికే మాట్లాడంటే 2 సార్లు కొట్టాడు. కొట్టడం మాత్రమే కాకుండా ఏమన్నాడు, వాళ్ళ మీద కోపం మరి బండ మీద చూపించినట్టు 1-2 సార్లు ఒక మాట అనేసినాడు, ఏమని, ద్రోహులు, మేము మీకు ఈ బండ నుండి నీళ్ళు తెప్పించాలా, తెప్పించేవాడు వీళ్ళ దేవుడా చెప్పండి. దేవుడు పొరపాట్లు కొంచెం కోపం చూడడం మాటలు జాస్తి వచ్చేస్తాయి కదా, మేము మాట్లాడతాం. మేము అంటే నేను ఆరోను ఈ బండ నుండి మీకు నీళ్లు తెప్పించాలా అని చెప్పి కొట్టుబడేసినాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎన్నిసార్లు మన కోపము ఎంతగా పాపలో నడిపిస్తుంది. నా పరిశుద్ధత మీద సన్మానించలేదు, వీళ్ళు ఎంత మాత్రం సతాయిస్తున్నారు. నిజమే 7 చెరువులు నీళ్లు తాపించినట్టు మోషే నిన్ను చాలా శోధిస్తున్నారు, అయినా వాళ్ళు నా బిడ్డలే. నేను అనలేదే ద్రోహులారా అని, నీవెందుకు అంటున్నావు, నా పిల్లల్ని అనడానికి నీకు ఎంత ధైర్యం అన్నట్టుగా దేవుడు ఆయన్ని ఆధిక్యతను కోల్పోయేవాడుగా చేసినాడు కదా. ఇంకా నీకు ఇక్కడ కనాన్లో నీకేం చోటు నేను ఇవ్వను అన్నాడు దేవుడు. కనుక ప్రియులారా, ఇక్కడ 2 చోట్ల వారు కఠినపరుచుకున్నట్టుంది, కానీ సంఖ్యాకాండం 14:22 తర్వాత మీరు చూడండి, ఈ 10 మార్లు మీరు నా మాట వినలేదు, నా మాట వినలేదని. వారన్నా 10 మార్లే వినలేదంట. 10 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలా మనకు చెప్పండి, 10 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలా మన విషయంలో దేవుడు, ఎన్ని మార్లు నీవు నా మాట వినలేదు అని. ఇంత గొప్ప దేవుణ్ణి పట్టుకొని ఆయన మాట వినకుండా ఉన్నాం. ఆయన మాట వినకుండా ఉంటే ఇశ్రాయేలు ఇలాగ పలుమార్లు చేశారు. మీరు తర్వాత చదువుకోండి, 2వ దినవృత్తాంతంలో 36:13 చదివితే వీళ్ళు ఇలాగ మాట వినకుండా పెందల కడని తన యొక్క ప్రవక్తలను దేవుడు పంపించిన ప్రవక్తలందరినీ ఏం చేస్తూ వచ్చినారు, అందరినీ చంపుతూ వచ్చినారు. బరకీయ కుమారుడైన జకర్యా వరకు బలిపీఠం దగ్గర వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళుగా ఉంటున్నారు. ప్రవీణ్ పగడాలను చంపేశారు కదా. ఇలాంటి దేవుని పిల్లలందరినీ మన ఉత్తరప్రదేశ్లో అందరిని జైలు పాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు, కొద్దిమందిని మట్టు పెడుతున్నారు. దేవుడు ఊరుకున్నట్లుగా ఉంది. ఇలా చేస్తూ ఎన్నిసార్లు ఇశ్రాయేలు అలా అందరినీ చంపుతూ వచ్చిన దేవునికి నివారింప శక్యం కాకుండా దేవుని కోపం వచ్చిందంట. నివారించుకోలేకపోయినాడంట. అనేక సార్లు తాను అణుచుకున్నాడంట. ఇంకా నివారించలేనంత కోపం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి పంపించాడండి వాళ్ళని, తెలుస్తుంది. బాబెలు చెరకు ఎన్నేళ్ళు అప్పగించాడు, 70. ఈనాడు మనం కూడా ఎన్నిసార్లు ఆ 10కి ప్రక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోమని చెప్పాను కదా. మనం అందరం కూడా తెలిసి చేసిన కఠినమైన దేవుని మాటలు వినకుండా కఠినమైన పనులు ఎన్నో చేసాం. హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు నివారింప శక్యం కాని కోపం మన మీద లేదు. మనందరి కోపం ఎవరి మీద వేసాడమ్మా, ఏ చెరలకు పంపించాడు, మన ఏ చెరలకు పంపించడు. మనందరి దోషమును తన ప్రియ కుమారుని మీద వేసి ఆయన్నే వెళ్ళగొట్టాడు కదా. యెరూషలేము వెనకాలకి ఆ యొక్క ఊరి బయటకి ఆయన పంపించి మనందరి దోషముల కొరకైన శిక్ష నివారింప శక్యము కానీ దేవుని కోపం, దేవుని యొక్క ప్రతిదండన, ఆగ్రహ దండన. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఆగ్రహ దండము ఆయన మీదకి
చూపించినట్టు మనం చూస్తున్నాం. ఆయన సిలువను మోసుకొని, ఆ సిలువ కాడిని మోసుకొని ఊరి బయటికి, అబ్బో ఆ సిలువను గురించి నిన్న ఎవరో పోస్ట్ పెట్టారు. 17 ముళ్ళంట ఆయనకి తలలో, 150 కేజీల 150 అడుగుల ఎత్తు కలిగిన 150 కేజీల సిలువ అంట, బరువైన సిలువ, 8 అడుగుల వెడల్పు కలిగిన భారమైన సిలువను మోసుకుంటూ మోయలేక 3 సార్లు ఆయన పడిన విషయాన్ని మనం చూస్తాం. 5480 అంట గాయములు, డీపెస్ట్ వూండ్స్ ఇంకా అంట. అందుకే అసలు అన్ని తన్నులు తిని అన్ని బాధలు తిన్నవాడు, అంతగా నలుగుదల అనుభవించిన వాడు, సిలువలో సాగిపోయిన వాడు నీడవని. ఎముకలన్నీ స్థానం తప్పిపోయినాయంటే టీబీ పేషెంట్ కంటే, ఎయిడ్స్ పేషెంట్ కంటే, హెచ్ఐవి పేషెంట్ కంటే చర్మమంతా అతుక్కొని పోయిన ఒక స్కెలిటన్ లాగా ఆ యొక్క ప్రభు మారిపోయినాడు. 206 ఎముకలను లెక్కింపగలిగిన సృష్టించుకున్న దేహముతో స్వరూపము సొగసు ఏమీ లేకుండా, అస్థిపంజరానికి ఏమైనా సొగసు స్వరూపం ఉంటుందండి? చూస్తూనే భయపడి ఆమడ దూరం వెళ్ళిపోయే పరిస్థితి. అలాగా అపేక్షించబడవలసిన వాడు ఉపేక్షించబడి, ఇదంతా దేని విషయం అంటే దేవుని ఆగ్రహ దండము నా మీదికి మీ మీదికి రాకుండా అదంతా తన కుమారుని మీద వేశాడు కనుక ప్రభు నమ్మమంటున్నాడు. నీ దండం నా మీద పడింది, నీ శిక్ష నా మీద పడింది, నీ బాక్యం నేను తీర్చివేశాను, నా రక్తమును నీకు అప్లై చేసుకో, నాకు హృదయంలో చోటివ్వు, నన్ను నీ దేవునిగా చేసుకో, రక్షకునిగా చేసుకోమని అడుగుతుంటే ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకుండా నీ దేవుడు కానీ చేసుకోకుండా ఉన్నావా? ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రతి దేవుని బిడ్డ కానీ సొంత రక్షణగా అంగీకరించలేదా? హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటావా? వారు 10 మార్లే అని రాయబడింది, నువ్వు ఎన్ని మార్లో ఇంకా కఠినపరుచుకోవద్దు. దినాలు చూస్తున్నాము, యుద్ధాలు దేవుని రాకడను చూపిస్తూ ఉండగా ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడు అనే ఈ రక్షణ దినాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉంటే దేవుడిచ్చిన గొప్ప రక్షణను కోల్పోతావు. దేవుని నమ్ముకొని హృదయంలో చోటిచ్చి, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీకు లొంగిపోతున్నాను, నీకు వంగిపోతున్నాను ప్రభువా, నా హృదయంలోకి రా, నా హృదయ నాదుడుగా ఉండు, నా దేవుడుగా ఉండు అని ఎవరైతే యేసు ప్రభుని ఈరోజు హృదయ రక్షకుగా భావిస్తే వారి హృదయంలో ఉన్న దేవుడు వారికి తన యొక్క పరలోక రాజ్యాన్ని ఆయన తెరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే దొంగతో చెప్పినట్టు ఇదే రక్షణ దినం ప్రభుని నీవు అంగీకరిస్తే ప్రభు బిడ్డ ఈ ప్రభుని రక్షణగా పొందుకునే అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. వందనాలండి. ఎవరికైనా ప్రార్థనా అంశాలు ఉంటే చెప్పగలరు. వందనాలు చెప్పున్నాను.